నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు నాయకులు ఉండు అదే తర్వాత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదినం పురస్కరించుకొని మన ప్రతిపాడు గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మరి గాంధీ గారితో సమానంగా మరి ఆ రోజు మన రాజ్యాన్ని విడగొట్టుకోవడానికి ఆయన పనిచేసిన వ్యక్తులు మహానుభావుడు. ఆయన తర్వాత మేధావులందరూ కలిసి ఆయన్ని మన రాజ్యాంగాన్ని జన్మించడానికి ఆ బాధ్యతను అంబేద్కర్ గారికి అప్పచెప్పటం, ఆయన అన్ని విధాలుగా మన ప్రభుత్వం ఏ విధంగా నడవాలనేవి కూడా అన్నీ కూడా రాజ్యాంగం నిర్మిస్తూ మనందరి అదృష్టంగా భావిస్తూ